అందరికీ నమస్కారం. టేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం. ఈ రోజు మనం చాలా మందికి తెలియని కానీ చాలా మందిని బాధించే ఆరోగ్య సమస్య పచ్చకామర్లు అనగా జాండీస్ గురించి మాట్లాడుకుందాం. ఇది చిన్న సమస్య కాదు, చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. పచ్చకామర్లు అనేది మన లివర్ మరియు పిత్తాశయ వ్యవస్థలో వచ్చే సమస్య. దీనివల్ల మన చర్మం, కళ్ళ తెల్ల భాగం పసుపు రంగులోకి మారిపోతాయి. అలాగే అలసట, ఆకలి లేకపోవడం, వాంతులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ సమస్య మన శరీరాన్ని మాత్రమే కాదు, మన మానసిక ఆరోగ్యాన్ని, రోజువారీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మైసూర్ సుధీర్ గారు. వీరు సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్. పచ్చకామర్ల చికిత్స నివారణలో ఆయనకు చాలా అనుభవం ఉంది. ఈ ఎపిసోడ్లో పచ్చకామర్లు అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి, దాని లక్షణాలు, సమస్యలు, అలాగే మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. డాక్టర్ మైసూర్ సుధీర్ గారు టేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మాతో చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు. డాక్టర్ సుధీర్, పచ్చకామర్లు అంటే ఏమిటి? మనకు నార్మల్ గా బ్లడ్ లో సీరం బెండిపోయిన అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ బ్లడ్ లో నార్మల్ కన్నా ఎక్కువైతే మనకు జాండీస్ లాగా కనబడుతుంది. అది మనకు కళ్ళలో కనబడుతుంది, ఇంకా ఎక్కువైతే చర్మం పైన కనబడుతుంది, ఇంకా ఎక్కువైతే నోట్లో కూడా కనబడుతుంది. అప్పుడప్పుడు చెవిలో కూడా మనకు ఇయర్ డ్రమ్ ఉంటుంది, దానిపైన కూడా మనకు కనబడుతుంది. సో ఇవన్నీ మనకు కనబడినప్పుడు మనకు జాండీస్ అని అనుకోవాలి. నార్మల్ గా మనకు 1 వరకు ఉంటుంది సీరం బిలిరూబిన్ బాడీలో, బ్లడ్ లో. సో అది 2.5 or 3.5 వరకు పెరిగితే మనకు కళ్ళ కూడా మనకు జాండీస్ కనబడే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మనకు తెలీదు. ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి యూరిన్ కూడా ఎల్లోగా పచ్చగా వస్తుంది. దానివల్ల కూడా మనం జాండీస్ అని గుర్తించాలి. దాని గురించి మనం టెస్టులు చేసుకోవాలి. సో డాక్టర్, నియోనేటల్ పచ్చకామర్లు అంటే ఏమిటి? ఇప్పుడు సాధారణంగా కొంతమంది పిల్లలకు పుట్టిన వెంటనే కొంతమందికి కొన్ని రోజుల తర్వాత జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎందువల్ల అంటే కొన్ని కారణాల వల్ల ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు ఏబిఓ ఇన్కంపాటిబిలిటీ అంటాము. అంటే తల్లి ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది, బిడ్డది ఇంకో బ్లడ్ గ్రూప్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ బ్లడ్ మిక్స్ అయ్యి మదర్ అంటే తల్లి నుంచి యాంటీబాడీస్ ఇన్ని బేబీ బ్లడ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ డిస్ట్రాయ్ చేసినప్పుడు అప్పుడు ఆర్బీసీస్ అంటారు, ఆర్బీసీ ఫెనాల్ ఉంటాయి కదా, అవి డిస్ట్రాయ్ అయిపోయి దానివల్ల బిలిరూబిన్ పెరుగుతుంది బాడీలో. సో ఆ బాడీలో పెరిగినప్పుడు ఆ బేబీకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా మనకు ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత మనకు జాండీస్ కనబడుతుంది. సో ఇది కొన్ని రోజుల వరకు, కొన్ని వారాలు, కొన్ని 2-3 వారాల వరకు ఉంటుంది. అది గ్రాడ్యువల్ గా పెద్దగా పెరిగి జాండీస్ తగ్గే అవకాశం ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద ఆర్బీసీ డిస్ట్రక్షన్. మనకి ఎంత డిస్ట్రాయ్ అవుతుందో అంతవరకు మన జాండీస్ పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి చాలా డిస్ట్రాయ్ అవుతుంది ఆర్బీసీస్, బేబీ ఆర్బీసీస్. కొంతమంది తక్కువ డిస్ట్రాయ్ అవుతుంది. దాన్ని బట్టి జాండీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, వారికి ఎక్కువ డిస్ట్రక్షన్ అయ్యే బేబీస్కి. సో దీనికి మనకు ట్రీట్మెంట్ ఏమంటే మనకు ఫోటోథెరపీ అని ఉంటుంది ఒకటి. అది ఎక్కువైనప్పుడు మనకు ఫోటోథెరపీ అనే ఒక లైట్ తోని ట్రీట్మెంట్ ఇవ్వడం. బ్లూ లైట్ పెడతారు పిల్లలకి పుట్టిన తర్వాత ఆ జాండీస్ బట్టి. అప్ టు 13, 14, 15, 16 లెవెల్ వరకు, మిలిగ్రామ్స్ పర్ డెసిలీటర్ వరకు మనకు అవసరం ఉంటుంది. దాని తర్వాత పెరిగితే మాత్రం ఈ ఫోటోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. డాక్టర్ గారు, పచ్చకామర్లు ఎన్ని రకాలు? జాండీస్ లో మనకు ప్రీ హెపాటిక్ కాజెస్, హెపాటిక్ కాజెస్ అండ్ పోస్ట్ హెపాటిక్ కాజెస్ ఉంటాయి. జాండీస్ జనరేషన్ క్యాన్ హ్యాపెన్ బిఫోర్ ద బ్లడ్ గోస్ ఇన్ టు లివర్. అంటే కొంతమందికి ఆర్బీసీస్ డిస్ట్రాయ్ అయిపోతాయి బాడీలో. ఆ డిస్ట్రక్షన్ ఎన్నో కారణాల వల్ల అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ హిమాలిటిక్ జాండీస్. సో ఈ హిమాలిటిక్ జాండీస్ ఎందువల్ల వస్తుందంటే ఈ ఆర్బీసీ యాంటీబాడీ రావటం, లేకపోతే హిమోగ్లోబిన్ అబ్నార్మాలిటీ వల్ల. టైప్స్ ఆఫ్ హిమోగ్లోబిన్స్ ఉంటాయి, పుట్టుకతోనే కొంతమంది హిమోగ్లోబిన్ అబ్నార్మల్ ఉంటాయి. దానివల్ల ఆర్బీసీస్ బికమ్ ఫ్రెజైల్. సో అండ్ దెన్ యాంటీబాడీస్ కూడా దానివల్ల కూడా హిమాలిటిక్ ఎనీమియా రావచ్చు. సో దీనివల్ల జాండీస్ పెరిగే అవకాశం ఉంటుంది బాడీలో. అప్పుడు మన బ్లడ్ టెస్ట్ లో మనకి ఏం తెలుస్తుందంటే ఇండైరెక్ట్ హైపర్ బిలిరూబిన్. అంటే జాండీస్ లో 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ పెరిగితే మాత్రం వీ హ్యావ్ టు కన్సిడర్ హిమాలిటిక్ అంటే బిఫోర్ ద లివర్. సెకండ్ మెయిన్ కాజ్ ఇస్ ద హెపాటిక్ జాండీస్. ఈ హెపాటిక్ జాండీస్ లో లివర్ అబ్నార్మాలిటీ ఉన్నది. ప్రీ హెపాటిక్ లో లివర్ అబ్నార్మాలిటీ ఉండదు, హెపాటిక్ లివర్ అబ్నార్మాలిటీ. సో ఈ లివర్ అబ్నార్మాలిటీ ఎందువల్ల వస్తుంది? ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి, వైరల్ హెపటైటిస్ ఉంటుంది, లేకపోతే ఏదైనా డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది, వాళ్ళను డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజరీ, దాని ఆల్కహాల్ వల్ల వస్తుంది. సో ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఈ హెపాటిక్ టైప్ ఆఫ్ జాండీస్ లో
ఏ కాజ్ బట్టి దేని వల్ల వస్తుందో మనం గమనించి దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నా ద థర్డ్ టైప్ ఇస్ పోస్ట్ హెపాటిక్, అంటే లివర్ దాటిన తర్వాత మనకు జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లివర్ నార్మల్ ఉంటుంది, బట్ జాండీస్ అబ్స్ట్రక్షన్ అంటారు. సో ఇప్పుడు నార్మల్గా మనము బైల్ సాల్ట్స్ ఎంత ప్రొడ్యూస్ అయితే లివర్ లో, అది కామన్ హెపాటిక్ డక్ట్ నుంచి, కామన్ బైల్ డక్ట్ నుంచి ఇట్ గోస్ ఇన్ ద ఇంటెస్టైన్స్ లో అక్కడ బైల్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఈ పసరు అంటాము, ఈ పసరు లివర్కి వెళ్ళి ఇంటెస్టైన్ వెళ్తుంది, పేగుకి వెళ్తుంది. అక్కడ మనకు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అది ఈ పసరు. సో ఈ పసరు అక్కడ వెళ్ళే దారిలో ఆ ట్యూబ్స్ లో ఏదైనా బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ వల్ల కింద ఈ పసరు పోదు. సో అక్కడ లివర్ మీద దెబ్బతింటుంది, లివర్ నుంచి బ్లడ్ లోకి వస్తుంది. సో అప్పుడు మనకు పోస్ట్ హెపాటిక్ జాండీస్ ఆర్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. అంటే దీనికి దేర్ ఇస్ అ బ్లాక్ దేర్. ఈ బ్లాక్ వల్ల మనకు జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాండీస్ మాత్రం మందులు లేవు, దీనికి మళ్ళీ ఆ అబ్స్ట్రక్షన్ ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ తీయవలసి వస్తుంది. డాక్టర్ సుధీర్, పచ్చకామర్లు రావడానికి కారణాలు ఏమిటి? ఇప్పుడు బిఫోర్ లివర్ అన్న హిమాలటిక్ జాండీస్, సో పుట్టుకుతున్న అబ్నార్మాలిటీ ఉంటుంది, సమ్ డెఫిషియన్సీస్ ఉంటాయి, లేకపోతే పుట్టిన తర్వాత కొంతమంది యాంటీబాడీస్ వచ్చి RBCs destroy అయ్యే అవకాశం ఉంది. దెన్ హిమోగ్లోబినోపతి, సికిల్ సెల్ ఎనిమియా ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. పుట్టుకతోనే హిమోగ్లోబిన్ అబ్నార్మాలిటీ, అంటే నార్మల్ ఇస్ అడల్ట్ హిమోగ్లోబిన్. సో కొంతమందికి ఫీటల్ హిమోగ్లోబిన్, సికిల్ హిమోగ్లోబిన్ ఇవి ఉంటాయి. దీనివల్ల కూడా మనకు జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ అపార్ట్ ఫ్రమ్ ద నార్మల్ జాండీస్ మనం ఏం చూస్తామంటే వైరల్ హెపటైటిస్. ఈ వైరల్ హెపటైటిస్ కారణం ఏంటంటే మనకు వైరస్, ఎన్నో రకాల వైరస్ ఉన్నాయి. కామన్ మనకు ABCD కామన్ వైరసెస్ ఉంటాయి. సో ఈ వైరసెస్ బాడీ లోపలికి వెళ్తే లివర్ డ్యామేజ్ అయ్యి దానివల్ల మనకు జాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ అదర్ కాజెస్, నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆల్కహాల్ వల్ల కానివ్వండి, లేకపోతే అబ్స్ట్రక్షన్ కాజెస్ వల్ల, సో దానివల్ల కూడా మనకు జాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. పెద్దలు మరియు పసిపిల్లలలో పచ్చకామర్ల యొక్క లక్షణాలు ఏమిటి? రెండు మెయిన్ సింటమ్స్ రావచ్చు. ఒకటేమో యూరిన్ కలర్ మారడం, అండ్ మూత్రం కలర్ పచ్చగా తాగడం, నార్మల్ కన్నా ఎక్కువ పచ్చగా తాగడం, అదొకటి. సెకండ్ థింగ్ ఇస్ కళ్ళు పచ్చగా తాగడం. కళ్ళు పచ్చగా తాగగానే వాళ్ళు కూడా కంగారు పడి జాయింట్స్ ఉందా లేదా అని చూసుకుంటారు. చూసుకొని ఈ రెండు మెయిన్ కారణాలు సింటమ్స్ ఉంటాయి. సో కొంతమందికి వేరే సింటమ్స్ వాళ్ళు తెలియకూడదు, కొంతమంది పేషెంట్లకి జాయింట్స్ ఉంది అని కూడా తెలియదు. సో డాక్టర్ దగ్గర ఏ విషయానికి వెళ్తే అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యో నీకు జాండీస్ ఉంది కదా అంటారు. లేకపోతే కొంతమంది కాటికి పెట్టుకుంటప్పుడు చూస్తుంటారు కళ్ళు పచ్చగా ఉన్నాయని. సో దానివల్ల కూడా కావచ్చు, మనం గమనించవచ్చు జాండీస్ వచ్చేది. లేకపోతే కొంతమంది నోరు ఏంటి వెళ్తే నోరు అంతా పచ్చగా ఉంటుంది, దానివల్ల కూడా కావచ్చు. సో జనరలీ ఇవన్నీ సింటమ్స్ ఉంటాయి. కొంతమందికి జ్వరం వస్తుంది, జ్వరం వచ్చి జాండీస్ మనకి కనబడితే అది ఇన్ఫెక్షన్ అని అనుకోవాలి. జ్వరం లేకుండా జాండీస్ వస్తే ఇన్ఫెక్షన్ కావచ్చు, వేరే రకం కారణాలు కూడా కావచ్చు. సో ఆల్వేస్ మనము జాండీస్ అనబడి జ్వరం ఉందా లేదా మనం కనుక్కోవాలి, చూసుకోవాలి. అది ఉంటే మాత్రము మన డైరెక్షన్ వేరే రకంగా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. సో డాక్టర్, పచ్చకామర్ల వల్ల కలిగే సమస్యలు ఏమిటి? కండిషన్ బట్టి, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ అంటాం, తనకు వేరే ప్రాబ్లం ఉందా, తనకు ఇమ్యూనో డెఫిషియన్సీ ఏమైనా ఉందా, తనకు తట్టుకునే శక్తి లేదా, డయాబెటీస్ ఉందా, లేకపోతే వేరే ఇంకేమైనా బాడీ వీక్ ఉంటే వాళ్ళకి వేరే ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ అనుకోండి, ప్రెగ్నెన్సీ వల్ల కూడా జాండీస్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ ఏంటి అంటే నార్మల్ కామన్ కాంప్లికేషన్స్ ఆరేనో అక్యూట్ లివర్ ఫెయిలియర్. అక్యూట్ లివర్ ఫెయిలియర్ అంటే లివర్ టోటలీ షట్ డౌన్ అయిపోతుంది, దానివల్ల జాండీస్ పెరిగిపోతుంది బాగా, దానివల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ అంటాము. దెన్ దే కెన్ బి కిడ్నీ ఫెయిలియర్ ఆల్సో. సో రీనల్ షట్ డౌన్ కెన్ ఆల్సో అకర్, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ కెన్ అకర్, సో మెనీ మెటబాలిక్ అబ్నార్మలిటీస్ కెన్ అకర్. సో దిస్ ఇస్ ఎమర్జెన్సీ. సో అక్యూట్ లివర్ ఫెయిలియర్ జాండీస్ లో రావటము ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. సో వెంటనే అడ్మిట్ చేసి ఇంటెన్సివ్ కేర్ లో అడ్మిట్ చేసి దాన్ని బట్టి ఎన్నో రకాల ట్రీట్మెంట్, ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమందికి కాంప్లికేషన్, దిస్ వన్ ఆఫ్ ద రేర్ కాంప్లికేషన్, బట్ ఆఫెన్ వి సీ. ఇంకా వేరే కాంప్లికేషన్ అంటే కొంతమందికి ఇప్పటికీ ఇన్ఫెక్షన్ వస్తుంది, బికాస్ బాడీలో జాండీస్ వల్ల బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది, దానివల్ల తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవి కాల్ కోఎగ్జిస్టింగ్ ఆర్ సూపర్ హైడెడ్ ఇన్ఫెక్షన్స్. ఇంకోటి ఏమంటే బ్లీడింగ్ అబ్నార్మాలిటీ, సివియర్ ఈ ప్రాబ్లం. ఇప్పుడు మనకు జాండీస్ లో ఈ బ్లడ్ క్లాటింగ్ కి ఇంపార్టెంట్ ఏది లివర్. So when the liver is not working properly, the coagulation factors also will be abnormal. So with the deficiency of coagulation, క్లాటింగ్ చేసే పదార్థాలు తగ్గుతాయి బాడీలో. సో దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ అన్కంట్రోల్డ్ జాండీస్ ఆర్ జాండీస్ ఇస్ ఇంక్రీజింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇస్ ఎన్కెఫలోపతి అంటాం. ఈ ఎన్కెఫలోపతి ఏంటంటే ఈ జాండీస్ వల్ల బ్రెయిన్ కూడా మాల్ ఫంక్షన్ అవుతుంది. ఈ బ్రెయిన్ మాల్ ఫంక్షన్ వల్ల పేషెంట్ది సడన్ గా డ్రౌజీ కావడము, ఏదో మాట్లాడము,
లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడము, లేకపోతే మొత్తం కోమాలు కూడా వెళ్ళిపోతారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్ ది స్టేజ్ అన్నమాట హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటాం. సో ఇవన్నీ మామూలుగా వచ్చే కాంప్లికేషన్స్. డాక్టర్ గారు, పచ్చకామర్లకు చికిత్సలు ఏమిటి? సాధారణంగా మనం చూసే జాండీస్, వైరల్ హెపటైటిస్ కామన్ పబ్లిక్ కూడా పచ్చ కామర్లు ఉంటారు. జ్వరం వచ్చిన దీనికి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ ట్రీట్మెంట్. సో దీనికి మామూలుగా ఏమంటే మన లివర్ సపోర్టివ్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ పేషెంట్ షుడ్ బి ప్రాపర్లీ నరిష్డ్, అంటే న్యూట్రిషన్ కూడా బాగా ఉండాలి. అంటే దానికి మనము ప్రతి పచ్చేమో అది తినదు ఇది తినదు అని పెట్టుకోకుండా విటమిన్స్, మినరల్స్, నార్మల్ ఉండే పదార్థాలు ఇస్తే దాన్ని బట్టి జాండీస్ కి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏమంటే మనకు లివర్ కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. లివర్ హ్యాస్ టు రీజనరేట్. సో మెయిన్లీ హై సాచురేటెడ్ ఫుడ్స్ ఇవ్వకుండా నార్మల్ విటమిన్స్, న్యూట్రిషన్ ఇస్తే మనకు తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది కాకుండా మనకు కొంతమందికి ఇంట్రామినస్ ఫ్లూయిడ్స్ కూడా పెడతాం జాండీస్ ఎక్కువైన బట్టి, లేకపోతే వీ హావ్ టు లుక్ ఇంటు ద బ్లీడింగ్ అబ్నార్మల్, దాన్ని బట్టి అప్రోప్రియేట్ మందులు ఇవ్వాల్సి వస్తుంది. సో దిస్ అ కామన్ టైప్ ఆఫ్ జాండీస్ కి ఇది మెయిన్ మనకు giving rest to the liver and then give proper nutrition and vitamins and minerals. Now because వేరే టైప్స్ ఆఫ్ జాండీస్ కి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఎన్నో కండిషన్స్ చెప్పాను కాజెస్ లో, ప్రీ హెపాటిక్, హెపాటిక్, పోస్ట్ హెపాటిక్ లో. సో అది కనుక్కున్న తర్వాత దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఆ కండిషన్ బట్టి. పచ్చకామెర్లను ఎలా నివారించాలి? నేను ఇప్పుడు మనకు హెపాటిక్ టైప్ ఆఫ్ జాండీస్, వైరల్ హెపటైటిస్ అనుకోండి, దానికి కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్స్ తీసుకుంటే జాండీస్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు అందుకని పుట్టిన వెంటనే మనము పిల్లలకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ముందు కొన్ని 20-30 సంవత్సరాలు, 30-40 సంవత్సరాల క్రితము అప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ లేకుండింది, అప్పుడు ఇవ్వకపోయేది. సో వన్స్ హెపటైటిస్ బి కనుక్కున్న తర్వాత దానికి వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత దానికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా ఉంది, అది కూడా మనం మామూలుగా అందరూ తీసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఆల్సో తీసుకుంటే కొంచెం మంచిది. ఎందుకంటే హెపటైటిస్ ఏ ఈజ్ ఆల్సో కొంచెం మందికి ప్రాబ్లమాటిక్ వస్తుంది. ఈ హెపటైటిస్ సి మాత్రం వ్యాక్సిన్ లేదు. అండ్ హెపటైటిస్ ఈకి మనకు నార్మల్ ప్రాపర్ హైజీన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే మనం తినే ఫుడ్, తాగే వాటరు షుడ్ బి క్లీన్ అండ్ హైజీనిక్. ఎందుకంటే హెపటైటిస్ ఈ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫీకో ఓరల్ రోడ్. అంటే తినే పదార్థంలో కల్తీ అంటే మనకు హైజీనిక్ ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా ఆర్ తాగే నీళ్ళు కూడా మనకి ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా ఉంటే దానివల్ల హెపటైటిస్ ఈ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి మనకు హెపటైటిస్ ఈ ప్రివెన్షన్ కి ఇది మెయిన్. టు ప్రివెంట్ అన్వాంటెడ్ హెపటైటిస్ ఈ మనము ఈ తినే ఫుడ్, తాగే నీరు జాగ్రత్తగా క్లీన్ గా ఉండాలి. This way we can prevent this virus induced jaundice. సో డాక్టర్, పచ్చకామెర్లు అంటువ్యాధా? ఇప్పుడు జాండీస్ మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అంటే కొన్ని రకంగా స్ప్రెడ్ కావచ్చు. కానీ అది ఏంటంటే ఇప్పుడు బ్లడ్ ఉంటుంది, ఆ బ్లడ్ ఒక బ్లడ్ ఇంకో బ్లడ్ కి ట్రాన్స్మిట్ అవుతే హెపటైటిస్ బి కానీ స్ప్రెడ్ అవుతుంది, సి కానీ స్ప్రెడ్ అవుతుంది. అంటే అందుకని ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 7 years నుంచి మనము బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు, బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేస్తున్నాం. ఆ స్క్రీనింగ్ చేయడం వల్ల వీఆర్ అవాయిడింగ్ ద ఇన్ఫెక్టెడ్ బ్లడ్. సో బ్లడ్ తోనే వచ్చే ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఒక వేరే నీడిల్ ప్రిక్స్ అంటాం. ఈ నీడిల్ ప్రిక్స్ ఆర్ ఎక్స్చేంజింగ్ రేజర్స్ ఆర్ కంటామినేటెడ్ సిరింజెస్ ఆర్ ఐవి ఫ్లూయిడ్స్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్, వేరంటే ఇదంతా మనకు ఒకరొకరు ఇంజెక్షన్ మార్చుకోవడం కానీ, సరే క్లీన్ చేయకపోతే, సరిగా స్టెరిలైజ్ చేయకపోతే దీనివల్ల కూడా జాండీస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ దిస్ వే ఇట్ ఈస్ ఇన్ఫెక్షస్. నౌ ఇది కానీ మనిషి నుంచి మనిషి డైరెక్ట్ గా ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా ముట్టుకోవడం కానీ ఇట్లా చేయడం కానీ అది చేస్తే కాదు. ఇంకో రకంగా మనిషి ట్రాన్స్మిషన్ అంటే బై సెక్షువల్ ట్రాన్స్మిషన్. ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ హెపటైటిస్ బి కానీ సి కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్, సో మదర్ నుంచి బేబీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద మనిషి నుంచి మనిషి వచ్చే ఎగ్జాంపుల్స్, స్ప్రెడ్ అయ్యే ఎగ్జాంపుల్స్. పచ్చకామెర్ల వల్ల ప్రాణాపాయం వస్తుందా డాక్టర్ గారు? ఇప్పుడు సాధారణంగా జాండీస్ వల్ల about 80% ఆఫ్ ద కేసెస్ చూడండి, 80-90% కేసెస్ నార్మల్ గా వైరల్ హెపటైటిస్ వచ్చే జాండీస్ దే ఆర్ ఆల్ ట్రీటబుల్, దే ఆర్ ఆల్ రివర్సిబుల్. అంటే మళ్ళీ తిరిగి నార్మల్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది చెప్పాను కదా ఇప్పుడు కాంప్లికేషన్ అంటాము, ఆ కాంప్లికేషన్స్ వస్తే మాత్రం కొంచెం సీరియస్ అనుకోవాలి, ప్రాణ భయం ఉంటుంది అండ్ మార్టాలిటీ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఎన్కెఫలోపతి అనుకోండి, పేషెంట్ జాండీస్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయింది, లేకపోతే బ్లీడింగ్ డిజార్డర్స్ అయిపోతుంది, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇది వచ్చి సెటప్ అయినప్పుడు
చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే వెంటనే ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో వన్ ఆఫ్ ద కాజెస్, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఆ చెట్ల మందులని, ఆయుర్వేద మనీ, లేకపోతే ఇదని తీసుకుంటూ ఉంటారు జాండీస్ రాగానే, డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా. సో దానివల్ల కూడా అది ఏం జాండీసో తెలియదు వాళ్ళకి. సో తగ్గే జాండీస్, ఇన్ఫెక్షన్ జాండీస్, మెడిసిన్స్ వల్ల జాండీసో తెలియదు. బట్ ఈ వేరే ఇచ్చే కాంప్లిమెంటరీ మెడిసిన్స్ అంటాం, ఇది దీనివల్ల లివర్ డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఉన్న లివర్ డ్యామేజ్కి ఇది ఎక్కువ అయ్యే వరకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో అందుకని ఇవి మనము తీసుకోకుండా ఉంటే మంచిది, మనకు కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే మేము చాలా తీస్తుంటాం ఎన్నో కేసెస్, ఈ మందులతో కూడా జాండీస్ ఎక్కువ అవకాశం ఉంటుంది. పచ్చకామెర్లు మలిన నీటి ద్వారా వ్యాపించే వ్యాధ? జాండీస్ వాటర్ బోర్న్ డిసీజ్ అని మనం చెప్పవచ్చు, ఎస్పెషల్లీ హెపటైటిస్ ఈ అన్న. నేను అన్నమాట హౌ ఇట్ ఇస్ ట్రాన్స్మిటెడ్, బ్యాడ్ ఫుడ్, అంటే ఫుడ్ సరి లేకపోతే, క్లీన్ లేకపోయినా, తాగే నీరు. సో ఫుడ్ ఆర్ వాటర్ క్యాన్ కాజ్ జాండీస్, ఎస్పెషల్ కంటామినేటెడ్. ఇప్పుడు కొన్ని ఈ రైనీ సీజన్లో దేర్ మిక్స్చర్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్, ఎక్కడో సోర్స్లోనో ఇన్ ద ట్రాన్సిట్లో ఎక్కడో మనం మిస్ అవుతుంది. సో దానివల్ల ఈ హెపటైటిస్ ఈ అనే జాండీస్ ఎపిడమిక్ జాండీస్ అంటాము. అప్పుడు ఈ ఫుడ్ ఆర్ వాటర్ వల్ల వస్తుంది. సో కమ్యూనిటీ మొత్తము, లొకాలిటీ మొత్తంకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, పసిపిల్లలలో కామెర్లు రావడం సాధారణమా? న్యూ బోర్న్ లో జాండీస్ ఇది కామన్ అని చెప్పాను కదా. ఆఫ్టర్ 3 days ఆల్సో ఇఫ్ ద జాండీస్ డెవలప్స్, మనం ఏబిఓ ఇన్కంపాటబిలిటీ అని ఆలోచించుకోవాలి. ఇది కామన్ టైప్ ఆఫ్ జాండీస్. అంటే మదర్కి ఒక గ్రూప్ ఉంటుంది, బ్లడ్ గ్రూప్, బేబీకి ఇంకో గ్రూప్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మదర్ అండ్ బేబీకి సేమ్ గ్రూప్ ఉంటే మనకు జాండీస్ రాదు. బట్ మదర్కి ఒక గ్రూప్, బేబీకి ఒక గ్రూప్ వచ్చినప్పుడు అప్పుడు ద బేబీ గ్రూప్ ని మదర్ యాంటీబాడీస్ డిటెక్ట్ చేసేసి, ఓ ఈ సంథింగ్ డిఫరెంట్ ఉంది అని చేసి, దానివల్ల ఈ యాంటీబాడీస్ మదర్స్ నుంచి బేబీకి వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేస్తుంది బేబీ RB6 ని. అప్పుడు డిస్ట్రాయ్ చేసినప్పుడు మనకు బయలుదేరి పెరుగుతుంది, అప్పుడు మనకు జాండీస్ కనబడే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత జాండీస్ ఒక లెవెల్ వచ్చి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇట్ టేక్స్ అబౌట్ 2 to 3 weeks. ఇంకోటి చెప్పాను కదా, ఇప్పుడు మోర్ దెన్ 15, 16, 17 లెవెల్ సీరం లెవెల్ ఎక్కువ ఉంటే మన ఫోటోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. డాక్టర్ సుధీర్, పసిపిల్లలకు కామెర్లు ప్రమాదకరమా? ఇప్పుడు జాండీస్ నేను చెప్పిన లిమిట్ అబౌట్ 15 to 17 ఆ నంబర్ కన్నా మనకి ఎక్కువ పెరిగితే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది బేబీకి. అంటే ఒకటి కర్నిక్టర్స్, అది సివియర్ జాండీస్ అయితే తగ్గకుండా ఉంటుంది. అది బ్రెయిన్ లెవెల్ ఎఫెక్ట్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అనేది అది రాకుండా ఉండేది మనకు బెస్ట్ థింగ్ ఈజ్ ట్రీట్ అప్రోప్రియేట్లీ. సో డాక్టర్, కామెర్లు ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తాయి? జాండీస్ మనకు చెప్పిన లివర్ ఈజ్ ద మెయిన్ ఆర్గన్ ఫర్ ప్రొడ్యూసింగ్ బైల్ అక్కడ పసరు తయారవుతుంది. సో ఈ పసరు మెటబాలిజం లో కానివ్వండి, పసరు ట్రాన్స్పోర్టేషన్ లో కానివ్వండి, పసరు ఏ సంబంధం వచ్చినా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లివర్ ఈజ్ ద మెయిన్ ఆర్గన్ ఫర్ ద జాండీస్. బిలిరూబిన్ ఎంత పెరిగితే పచ్చకామెర్లు వస్తాయి? ఇప్పుడు నార్మల్ గా నేను చెప్పాను కదా, జాండీస్ బిలిరూబిన్ లెవెల్ ఇస్ 1 mg/dL ఇన్ టు ద నార్మల్ పాపులేషన్ లో. సో 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం జాండీస్ అని గమనించాలి. కానీ మనకు కనబడేది మాత్రం 2.5 to 3 లెవెల్ ఉంటేనే మనకు బయట కనబడే అవకాశం ఉంది. బ్లడ్ టెస్ట్ మాత్రం బిలో 3 కూడా మనం డిటెక్ట్ చేయవచ్చు. సో సస్పిషన్ అప్పుడు వీ కెన్ డూ లివర్ ఫంక్షన్ టెస్ట్. లేకపోతే బయట కనబడే వరకు కళ్ళు పచ్చ కావడము, నాకే లేకపోతే చర్మము, మూత్రం కళ్ళు మారడము, ఇవన్నీ మనకు అబౌట్ 3 వస్తే మనకు ఇవి గమనిస్తాం మనం. డాక్టర్ సుధీర్, కామెర్లు మరియు హెపటైటిస్ ఒకే వ్యాధియా? ఇప్పుడు జాండీస్ ఈజ్ ఎ సింటమ్, whereas hepatitis is a disease. సో ఎన్నో డిసీజ్ వల్ల జాండీస్ వస్తుంది. హెపటైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిసీజ్. సో సపోజ్ 10 కారణాలు ఉన్నాయి జాండీస్ కి, దాంట్లో ఒక కారణం హెపటైటిస్. సో హెపటైటిస్ అండ్ జాండీస్ ఆర్ నాట్ ఈక్వల్, బట్ హెపటైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ జాండీస్. అబ్స్ట్రక్టివ్ కామెర్లు అంటే ఏమిటి? ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటే నేను చెప్పినట్టు ప్రీ హెపాటిక్ అండ్ పోస్ట్ హెపాటిక్. పసరు తయారైన తర్వాత లివర్ లో కింద బైల్ డక్ట్ ద్వారా గాల్ బ్లాడర్ ఉంటుంది, అక్కడ స్టోరేజ్ ఉంటుంది. గాల్ బ్లాడర్ నుంచి కామన్ బైల్ డక్ట్ నుంచి ఇంటెస్టైన్ డైజెషన్ వరకు వస్తుంది ఆ పసరు. ఇన్ దిస్ పాత్వే మనకు అక్కడ బ్లాక్ ఉంది అనుకోండి, అది అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. సో డాక్టర్, తెల్ల కామెర్లు అంటే ఏమిటి? ఇప్పుడు పబ్లిక్ చాలా మంది వైట్ జాండీస్, ఎల్లో జాండీస్ అని అంటుంటారు. ఎల్లో జాండీస్ ఇస్ ద యాక్చువల్ మెడికల్ జాండీస్. మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అంత మాట్లాడుకున్నది జాండీస్ అంటే పసరు అబ్నార్మాలిటీ వల్ల సీరం బెలూన్ పెరిగి పచ్చ కావడం, అది నార్మల్ జాండీస్ విచ్ ఇస్
పచ్చ కామర్లు అంటారు. ఇప్పుడు తెల్ల కామర్లు అంటారు, వైట్ జాయింట్స్ అంటారు. అది ఏమిటంటే యాక్చువల్లీ ఇది ఒక టర్మ్ కాదు, పబ్లిక్ లోనే ఒక లేమ్యాన్ టర్మ్ లాగా వచ్చింది. అది ఒక నార్మల్ గా అంటే పేషెంట్ మొత్తము పేల్ అయిపోతారు, వైట్ అయిపోతారు. సో ఇది వైట్ జాయింట్స్ అని పబ్లిక్ అంటారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ జాండిస్. దాని అది వైట్ ఉన్నందుకు వాళ్ళు కొంచెం ఆ ఫీలింగ్ లాగా వచ్చేస్తుంది. సో వైట్ ఎందుకు అవుతుంది పేషెంట్? బికాస్ ఆఫ్ లో హిమోగ్లోబిన్. అంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల బాడీ మొత్తం వైట్ అయ్యి, కళ్ళు వైట్ అయ్యి, కళ్ళు కింద లేకపోతే నాలుకే మొత్తం వైట్ అయిపోయి వైట్. సో వాళ్ళు పబ్లిక్ లో పార్లర్స్ అండి, లేమ్యాన్స్ పార్లర్స్, ఇట్ ఇస్ నోన్ యాజ్ వైట్ జాండిస్, బట్ ఇట్ ఇస్ ట్రూలీ అన్ అనీమియా. డాక్టర్ గారు, పిత్తాశయరాలు కామెర్లు కలిగించవచ్చా? ఇప్పుడు నేను చెప్పాను కదా, పసరు లివర్ లో ఫామ్ అయిన తర్వాత ఇట్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ద గాల్ బ్లాడర్ స్టోరేజ్ అయిన తర్వాత ఇట్ కమ్స్ డౌన్ త్రూ ద కామన్ బైల్. సో ఆ స్టోరేజ్ లోపల ఎక్కువ స్టోరేజ్ ఉందనుకోండి, లేకపోతే ఇట్ ఈస్ నాట్ కంట్రాక్టింగ్, గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ చేస్తేనే పసరు కిందికి వస్తుంది. సో కంట్రాక్ట్ కాకపోతే అక్కడ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నా ఈ స్టోన్స్ గాల్ బ్లాడర్ ఉన్నంత వరకు మనకు జాండిస్ కనబడదు, రాదు. బట్ ఆ స్టోన్స్ బయటకు వచ్చి, గాల్ బ్లాడర్ నుంచి బయటకు వచ్చి బైల్ డక్ట్ లోకి వస్తే, అక్కడ అబ్స్ట్రక్షన్ అన్నాం కదా, అక్కడ అబ్స్ట్రక్ట్ చేస్తే ఆ స్టోన్ వల్ల జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరలీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ సైలెంట్, బట్ ఇన్ సమ్ కేసెస్ ఆ గాల్ బ్లాడర్ స్టోన్స్ బయటకు వచ్చి కింద బ్లాక్ చేస్తుంది. సో అప్పుడు జాండిస్ వస్తుంది. అది స్టోన్ ఇండ్యూస్ జాండిస్ ఆర్ అబ్స్ట్రక్ట్ జాండిస్ అంట. డాక్టర్ సుధీర్, ఫ్యాటీ లివర్ వల్ల పచ్చకామెర్లు వస్తాయా? ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని ఒక కండిషన్ ఇప్పుడు ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ లిటరేచర్. అది ఏమంటే మనకు కొన్ని సంవత్సరాలు మనం డిటెక్ట్ చేయలేదు, వాటి గుర్తింపలేదు అది. కానీ ఇప్పుడు మచ్ మోర్ కామన్, ఇది చాలా మందికి చాలా కామన్ ఉంటుంది. ఎస్పెషలీ ఒబిసిటీ, లా ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇదంతా కొలెస్ట్రాల్ కానీ ఏది కానీ లివర్ లో అక్యుములేట్ అయ్యి లిటిల్ ఎన్లార్జ్ అవుతుంది. అది ఫ్యాటీ లివర్ అని అంటాం. అది స్కానింగ్ వల్ల తెలుస్తుంది. ఇప్పుడు దానిలో ఎన్నో స్టేజెస్ ఉన్నాయి ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ వరకు. బికాస్ ఫ్యాటీ లివర్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రీటెడ్ ఇట్ కెన్ మూవ్ ఫర్ జాండిస్. సో అది ఫ్యాటీ అక్యుములేట్ అయ్యి లివర్ ని దెబ్బతీస్తుంది, లివర్ ని మాల్ ఫంక్షన్ చేయిస్తుంది, సరి పని చేయనివ్వదు. సో దానివల్ల అప్పుడు జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ మైల్డ్ కేసులో కాదు, బట్ లేటెస్ట్ స్టేజ్ లో జాండిస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇఫ్ ఇట్ ట్రీట్మెంట్ చేయకపోతే సిలోస్ అనే ఒక సీరియస్ కండిషన్ జరగబోతుంది. పచ్చకామెర్లకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? న్యూట్రిషన్ బాగా ఉండాలి. మనం పేషెంట్ ని ఫస్ట్ ఉంచొద్దు. చాలా మంది ఏం చేస్తారు, పేషెంట్ ని అది తినొద్దు, ఇది తినొద్దు, ఓన్లీ మజ్జిగనే తినండి, తొందర తగ్గిపోతుంది. దాన్ని అది తప్పు. అంత మజ్జిగలో న్యూట్రిషన్ ఎక్కువ ఉండదు. మన న్యూట్రిషన్ బాగా ఇవ్వాలి అంటే విటమిన్స్, మినరల్స్ అండ్ క్యాలరీస్ ఇవన్నీ మనం ఇవ్వాలి. అంటే దానికి వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎస్పెషల్లీ కలర్ వెజిటబుల్స్ అంటాము. అంటే టొమాటో, లేకపోతే ఆరెంజెస్, లేకపోతే బీట్రూట్, క్యారెట్, ఇవి ఎక్కువ ఇవ్వాలి. సో యాక్చువల్లీ ఆల్ వెజిటబుల్స్ క్యాన్ బి గివెన్. అన్ని వెజిటబుల్స్ ఇవ్వచ్చు, ప్లస్ రైస్ కూడా ఇవ్వచ్చు, మజ్జిగ కూడా ఇవ్వచ్చు. బట్ ఓన్లీ మజ్జిగ పెట్టి పేషెంట్ మార్చడము ఇస్ నాట్ అడ్వైజబుల్. వాళ్ళకే ఇంకా డిలే అవుతుంది లివర్ రికవరీ కొరకు. ఇవన్నీ న్యూట్రిషన్స్ తో లివర్ కి ఎనర్జీ వస్తుంది. ఇంకోటి మనకు సింపుల్ థింగ్ ఇస్ గ్లూకోజ్. నేను చాలా ఏం చేస్తుంటానంటే గ్లూకోజ్ ఇంటికి కొంచెం ఎక్కువ చేస్తాను. సో అది కూడా క్యాలరీస్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే పేషెంట్ కి ఆకలి ఉండదు లివర్ జాండిస్ వల్ల, వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఇవ్వాలి మనం. సో దాని కొరకు దిస్ ఓరల్ గ్లూకోజ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ప్రాపర్ డైజెషన్, ఈజీలీ అబ్జార్ప్షన్ అయిపోతుంది. ఇంకా సివియర్ ఉన్న వాళ్ళకు చాలా వామిటింగ్, వాళ్ళకు ఇంట్రానియస్ పెడతాం గ్లూకోజ్. ఎందుకంటే ఈ లివర్ హ్యాస్ టు రికవర్, లివర్ కి మన ఎనర్జీ కావాలి. సో దాని కొరకు మనం మార్చడం పెట్టవద్దు. It has to have energy, it has to have nutrition for recovery. సో దానివల్ల లివర్ కి రికవర్ అయ్యే అవకాశం ఉంది. విటమిన్స్, బి కాంప్లెక్స్ లో వైటమిన్స్ అని కూడా సప్లిమెంట్ చేస్తుంటే తొందరగా తగ్గుతుంది. సో డాక్టర్, వన్ ఫైనల్ క్వశ్చన్, పచ్చకామెర్లకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? ఇప్పుడు లివర్ అసలు ఫామ్ అయింది, కిందికి దిగుతుంది. సో పసరు మనం దేని కొరకు ఫ్యాట్ డైజెషన్ కొరకు ఇంపార్టెంట్. పసరు ఫ్యాట్ డైజెషన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు డైజెషన్ పసరు ఫ్లో సరిగ్గా లేదు కాబట్టి ఫ్యాట్ డైజెషన్ కొంచెము ఇబ్బంది పడుతుంది. సో ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ తినడం వల్ల వాళ్ళకు ఇండైజెషన్ వచ్చే అవకాశం, హెవీనెస్, వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చే అవకాశం. సో హెవీ ఫ్యాట్ పెట్టకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ
పూర్లీ డైజెస్టబుల్ ఫ్యాట్ లాగే నాన్ వెజ్ అనుకోండి, ఎగ్ యోక్ అనుకోండి, లేకపోతే ఈ ఘీ అనుకోండి, ఇవి తగ్గించాలి. దీనికి బైల్ ఇంపార్టెంట్. ఈ బైల్ తగ్గింది కాబట్టి ఇది డైజెషన్ కష్టమవుతుంది. సో ఈ హై ఫ్యాట్ కంటెంట్ టు బి రెస్ట్రిక్ట్. డాక్టర్ మైసూర్ సుధీర్ గారు, ఈ రోజు మీరు మా ప్రేక్షకులకి పచ్చకామెర్ల గురించి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. పచ్చకామెర్ల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని సంప్రదించడానికి వెనుకాడకండి. గుర్తుంచుకోండి, పచ్చకామెర్లు అనేది కొంతకాలం ఇబ్బంది కలిగించే కాలేయ సంబంధిత సమస్య. సరైన చికిత్స, ఆహార నియమాలు మరియు వైద్య మార్గదర్శకత్వంతో దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. మేము మరొక ఎపిసోడ్తో పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్లో త్వరలో మిమ్మల్ని కలుస్తాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి మరియు ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.